మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు. మిగతా జంతువులు ఎట్లా పుట్టాయో అడవుల్లో మనం కూడా చింపాంజీలాగా కోతిలాగా మనం పుట్టంగానే బట్టలు వేసుకోలే కదా. మరి అసలు బట్టలు వేసుకోవడం అనే నాగరికత ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, పద్మశాలీలు దూజు నుంచి వస్త్రం తయారు చేసి మన సిగ్గు పోకుండా బట్టలు కప్పిరు అనుకున్నాం. దేవతలకు కూడా వస్త్రాలు తయారు చేసిరు పద్మశాలీలు అనుకున్నాం. అసలు పద్మశాలీల కన్నా ముందు ఈ చెట్టు బెరడు నుంచి, మర్రి చెట్టు ఊడల నుంచి, చెట్టు నుంచి వస్త్రాలు తయారు చేసిన టెక్స్టైల్ నానో టెక్నాలజీ మీ నేతగానది. ఈ నానో టెక్నాలజీ కనుక వేరే దేశంలో ఉంటే మీరంతా టెక్స్టైల్ ఇంజనీర్లు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ తిండి అంటున్నారు కదా, ఇప్పుడు అంతా ఆర్గానిక్ బట్టలు తయారు చేసిన మొట్టమొదటి సోషల్ టెక్స్టైల్ ఇంజనీర్లు మీరు. అంటే నాగరికతకి పునాది అయిన మానవ నాగరికతలో మనిషి మిగతా జంతువుల్లాగా తిరగకుండా చెట్టు బెరడు నుంచి, చెట్టు నుంచి వస్త్రాలను తయారు చేసిన గొప్ప శక్తి మీ నేతగానికి ఉంది. సమాజం మీకు రుణపడి ఉంది. ఇవాళ మహర్లు నేతగానుల విషయంలో సింపుల్ దుర్గం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. గత రెండు రోజులుగా మేము హైదరాబాద్లో ఉండి ఇక్కడ మేము ఒకటే డ్రెస్ తెచ్చుకొని మా జాతి ఆగమైపోతుందన్నటువంటి ఆవేదనతో ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి మొక్కుతా ఉన్నాము. సామాజిక పరిస్థితి బాగలేదు నేతకన్ మహర్లది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని సపరేట్ గ్రూప్ చేసి మమ్మల్ని సపరేట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే మన ఏకసభ్య కమిషన్ వారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ గారికి అందరికీ కూడా మేము చేతులెత్తి మా జాతి తరఫున, రెండు జాతుల తరఫున మేము మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ఖచ్చితంగా మాకు ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని సి గ్రూప్ నుండి తీసి మమ్మల్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి మాకు ఆ ధనవంతుల గ్రూప్ నుండి బయటికి రప్పించి మమ్మల్ని సి గ్రూప్ కేటాయించి ఆ సి గ్రూప్లో ఉన్న ధనవంతులైనటువంటి వారిని డి గ్రూప్కి మార్చవలసిందిగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతా ఉన్నాము. ఖచ్చితంగా మేము మీ మీద విశ్వాసం కొద్దీ ఉంచి మేము మా యొక్క నియోజకవర్గాల్లో అత్యధిక భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించాము. మేము గడ్డం వెంకటస్వామి గారు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము, అయ్యా మిమ్మల్ని మేము ప్రతిసారి గెలిపిస్తున్నాము, ఈసారి కనుక మీరు మాకు న్యాయం చేయకపోతే దాని ఫలితం వేరే విధంగా ఉంటుంది. వెంకటస్వామి గారి కూడా మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఆయనకు మేము దయచేసి అప్పీల్ చేస్తున్నాము, ఖచ్చితంగా మమ్మల్ని మీరు తలుచుకుంటే అవుతుంది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి మమ్మల్ని న్యాయం చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నేతకని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మీ అందరూ, రాష్ట్ర కమిటీ, మన మహర్ కమిటీ దీపక్ గారు ఉన్నారు ఇక్కడ, అదే మన హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి గారు, అదే మాదిరిగా మా యొక్క సంఘం అధికార ప్రతినిధి గొల్ల రామాల్ గారు, రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారు, ఈయన సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చి 2 రోజులు నిద్ర ఆగాలేస్తున్నాం. దయచేసి మేము దీపక్ మహర్ సంఘం ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గం గాజునగర్ నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒకటైనా ఖచ్చితంగా మాకు సపరేట్ గ్రూప్ చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. జై నేతగాని మహర్ లైక్ కదా, నేతగాని మహర్ లైక్ కదా.